ఓం శ్రీ గురుభ్యో నమః. గత వీడియోలో మనము ఓంకారంతో త్రిధ్వని చేయడం ఎలాగో చూసాము. ఇప్పుడు నవధ్వని చేయడం ఎలాగో కూడా ఒకసారి చేసి చూద్దాము. ఈ నవధ్వని నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం దీన్ని చేయడం జరుగుతుంది. ధర్మక్షేత్రంలో ఉపక్రమించి ఉన్నప్పుడు ధర్మ పోరాటానికి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం చేస్తారు. అలాగే పూజా కార్యక్రమాలలో కూడా దీన్ని వినియోగిస్తారు. ఇది చేయడం అనేది నవగ్రహాలకి మంచి ప్రీతిపాత్రమైనది. ఇది ఎలా చేయాలో ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఓం శ్రీం శ్రీ ఐ నమః. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వస్తి.